ఈ రోజు బైబిల్ అధ్యయనం ఆదికాండము 4 నుండి 6 అధ్యాయాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి వచ్చిన ఈ ప్రజలకు ధన్యవాదాలు. మేము మీ వాక్యాన్ని విశ్వసిస్తాము. ప్రతిరోజు మీలో మరింతగా ఎదగాలని, మీ వాగ్దానాలను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మేము వాక్యాన్ని చదివేటప్పుడు మీరు మాతో ఏమీ మాట్లాడాలనుకుంటున్నారో దానిని మేము అనుసరించేలా సహాయం చేయండి. యేసునామంలో ఆమెన్. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాననెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకునియున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛం కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీదపడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనునడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు. నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులుపడుచు దేశదిమ్మరివైయుందువనెను. అందుకు కయీను, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరినయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదుదేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఓ ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవదాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికందరికిని మూలపురుషుడు. మరియు సిల్లా తూబల్ కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తూబల్ కయీను సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బకొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. ఏడంతలు ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చుననెను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారునికని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారునికని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనెన తరువాత షేతు 805 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనెన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనెన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి యెరెదును కనెను. యెరెదును కనెన తరువాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీయు 895 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనెన తరువాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీయు 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనెన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషల లెమెకును కనెన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమెకు నోవహును కనెన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 777 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. ఆదికాండము 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాతృలయ్యున్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి. తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనెరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయుండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. షేము, హాము, యాపెతను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునియుండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలుపూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది.
ఆ ఓడ 300 మూరల పొడుగును 70 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రిందెంతస్తు 2వంతస్తు 3వంతస్తు గలదిగా దాని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించియుంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియునుండవలెను. నీవు వాటిని బ్రతికించియుంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకుని నీ దగ్గర ఉంచుకునుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. 4 నుండి 6 అధ్యాయాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. ప్రియమైన దేవా, మేము మీ వాక్యాన్ని చదివియున్నాము. ఇప్పుడు మరియు రాబోయే రోజులలో మాకు మిమ్మల్ని మీరు బహిర్గతం చేయండి మరియు మీలాగే మరింతగా మారడానికి మాకు సహాయం చేయండి. ఈ సజీవ నిరీక్షణకు మిమ్మల్ని మేము క్రీస్తువలే పరిశుద్ధపరచుకొనుటకు సహాయము చేయుము. మీ నామములో మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్.